వెల్కమ్ బ్యాక్. ముక్కోటి ఏకాదశి అంటే భక్తులకే కాదు దేవతలకు పుణ్యదినమే. అందుకే వాళ్ళంతా మూకుమ్మడిగా కలిసి వైకుంఠానికి తిరిగి వస్తారు. ముక్కోటి ఏకాదశి గురించిన పురాణ కథలు ఎన్నో ఉన్నా వాటిలో 2 కథలు మాత్రమే బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. నిష్ఠగా ఈ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని చేసే విధానం కూడా పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. సూర్యమానం ప్రకారం ముక్కోటి ఏకాదశిని తిథుల రూపంలో చేసుకుంటున్నా వాస్తవానికి ఈ పర్వదిన ప్రాశస్త్యాన్ని వివరించే కథలు 2 ఉన్నాయి. పురాణ కాలంలో వైఖానసుడనే రాజు పర్వత మహర్షి ఆదేశాల మేరకు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. దీనివల్ల వైఖానసుడి పితృదేవతలు నరక బాధల నుంచి విముక్తి పొంది స్వర్గలోక ప్రాప్తి పొందారన్నది ప్రతీతి. ఈ కథతో పాటుగా మరో కథ కూడా బహుళ ప్రాచుర్యంలో ఉంది. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధిస్తూ ఉండడంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువును శరణు కోరతారు. దేవతల అభ్యర్థన మేరకు మహావిష్ణువు మురాసురుడిపై దండెత్తి ముందుగా రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని ఆ దాడిలో మురాసురుడు తప్పించుకొని సాగర గర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ణి బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఒక గుహలో నిద్రిస్తున్నట్లు నాటకమాడారు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన ఆ మురాసురుడు ఆయన్ను వధించడానికి అదే మంచి సమయమని కత్తి ఎత్తుతాడు. ఆ మరుక్షణమే మహాలక్ష్మి దుర్గామాతగా ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరిస్తుంది. ఆ తర్వాత మేల్కొన్న విష్ణువు దుర్గామాతను మెచ్చుకొని ఏకాదశి అనే బిరుదును ఇచ్చాడు. నాటి నుంచి ఏకాదశి వ్రతం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ పురాణ కథను ఆధునిక మానవులు తమకు అనువర్తించుకోవాలన్నది పండితుల వాదన. ఇక్కడ విష్ణువు నివసిస్తున్న గుహ ఎక్కడో లేదు, మన దేహంలోనే. దేహమే దేవాలయమనేది శాస్త్రం. కైవల్యోపనిషత్తు వివరించినట్లుగా ప్రతి మానవుని హృదయమనే గుహలో పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. మనలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలన్నది శాస్త్రం. ఈ వ్రతంలో భాగంగా ఏకాదశి ఇంద్రియాలను నిగ్రహించుకొని పూజ, జపం, ధ్యానం మొదలైనవి ఆచరించాలి. పంచేంద్రియాలను పంచ కర్మేంద్రియాలతో పాటు మనస్సనే 11వ ఇంద్రియాన్ని కూడా నిగ్రహించుకోగలిగితే మనలోని అరిషడ్వర్గాలనే మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అనే దుర్గామాత సంహరిస్తుంది. ఈ 11 స్థానాలను పట్టిపీడిస్తున్న మురాసురుడి సంహారమే ఏకాదశి వ్రత లక్ష్యం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళు సంపూర్ణ జ్ఞానవంతులవుతారన్నది ప్రతీతి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్సవమూర్తులు ఉత్తర ద్వారంలోంచి ప్రవేశిస్తారు. అంతవరకు ఉత్తర ద్వారంలోంచి స్వామికి ప్రవేశం ఉండదు, నిష్క్రమణం ఉండదు. ఆ ఉత్తర ద్వారంలోకి ఒక్కరోజే వెళతారు స్వామివారు. ఇది ఆగమశాస్త్రంలో మోక్షోత్సవం అని. మోక్షోత్సవం అంటే అక్కడ వైకుంఠంలో ఉన్న పరమాత్మ నిత్య సూర్యులతో ఎట్లా సేవింపబడతాడో వారందరూ భూలోకానికి వచ్చి అశరీరులై ఈ వైకుంఠ ద్వారంలో ఉన్న స్వామిని సేవించి ధరిస్తారు. ఇట్లా చేస్తే దీనికి మోక్షోత్సవం అని పేరు. చతుర్విధ పురుషార్థాలతో పాటు ముఖ్యంగా మోక్షం లభిస్తుందని ఈ ఏకాదశికి అది విశేషం. ఏకాదశిన కొందరు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఇలా ఒకరోజు ఆకలితో ఉండటం వల్ల అన్నం విలువ, రుచి తెలుస్తాయి. వ్రతం చేసే రోజు పూర్తిగా ఉపవసించాలి. తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. ద్వాదశి నాడు కూడా అతిథి లేకుండా భుజించకూడదు. ఇలా ఉపవసించిన వారు పాప విముక్తులవుతారు. అయితే ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి దొరుకుతుందన్నది ఆరోగ్య సూత్రం. ఆధ్యాత్మిక సాధకులు కూడా ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసాన్నే ఆయుధంగా వాడతారు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం అని అర్థం. అంటే ఈ రోజు దైవానికి దగ్గరగా ఉండాలన్నది అసలు నియమం. ధ్యానం ద్వారా దేవునిపై మనసును లగ్నం చేస్తూ ఏకాదశ వ్రతానికి ఉన్న 7 నియమాలు నిష్ఠగా పాటించాలి. ఆ నియమాలు ఏమిటంటే దశమి నాటి రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం కూడదు. దుష్ట కార్యాలు, ఆలోచనలు చేయరాదు. రాత్రంతా దైవస్మరణతో జాగరణ చెయ్యాలి. మర్నాడు అన్నదానం చెయ్యాలి. ఇలా నిష్ఠగా వ్రతాన్ని ఆచరిస్తే
ఇహపర సౌఖ్యాలు కలుగుతాయన్నది భక్తుల నమ్మకం. ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. భక్తులు కూడా ఏకాదశి ప్రాతకాలాన్ని స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవాలని అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓం నమః శివాయ.